జైలు వాసం ముగిసింది. అతను సొంతూరు బాట పట్టాడు. బంధుమిత్రులను కలవటం, పలకరింపులు, పరామర్శలు పరిపాటి. కానీ ఆ ఊళ్ళో అతను ఎవ్వరూ పలకరించలేదు, అతను పట్టించుకోలేదు. పని మీద బయలుదేరాడు. పొలిమేర దాటాడో లేడో దాడి జరిగింది. అలాంటివి అతనికేం కొత్త కాదు. తను కూడా అటాక్ ఆపరేషన్స్ చేశాడు, అందుకే జైలుకి వెళ్ళాడు. కానీ ఈసారి అలాంటి ఛాన్సే లేదు. లైఫ్కే ఎండ్ కార్డ్ పడింది. హత్య చేస్తాడనే భయమే అతన్ని హత్య చేసే ధైర్యాన్ని ఇచ్చిందా? కత్తి పట్టినవాడు ఎప్పుడో అప్పుడు అదే కత్తికి బలవుతాడు. ఎంతటి నేరస్తుడైనా సరే ఎప్పటికైనా చట్టానికి చిక్కక తప్పదు. ఇవి తిరుగులేని నెత్తుటి నిజాలు అనేలా మరో నిదర్శనం అనకాపల్లి జిల్లాలో తెరపైకొచ్చింది. గత నెల 26న మాడుగులలో సంచలనం రేపిన పెచ్చెట్టి ఉపేంద్ర హత్య కేసులో మిస్టరీ వేడింది. దర్యాప్తులో సినిమాటిక్ ట్విస్టులు తెరపైకొచ్చాయి. చంపేస్తాడనే భయంతో ఉపేంద్రను లేపేసిన నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఉపేంద్రది మాడుగుల మండలంలోని జంపెన గ్రామం. అతనిపై రౌడీ షీట్ ఉంది. 5 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల పలు కేసుల్లో జైలు కూడా వెళ్ళొచ్చాడు. గత నెల 24నే బెయిల్ పై బయటకొచ్చాడు. బైక్ పై కింతల వైపు వెళ్తుండగా గాదిరాయి, వమ్మలి గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు ఉపేంద్రపై దాడి చేసి హత్య చేశారు. యాక్చువల్గా 5 మర్డర్ ఫర్ గేమ్స్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. అండ్ రీసెంట్గా విజయనగరం డిస్ట్రిక్ట్లో కూడా ఒక రాబరీ కేసులో కూడా పట్టుకోవడం జరిగింది. అతను బెయిల్ మీద వచ్చాడు. బెయిల్ మీద వచ్చాక మేము మా మానిటరింగ్లో పెట్టుకుని ఉన్నాము. అండ్ ఇతను విజయవాడ వెళ్తానని వెళ్ళి వచ్చాక తెలియని దుండగులు ఎవరో ఇతన్ని హత్య చేయడం జరిగింది. ఉపేంద్రను ప్రత్యర్థులే దాడి చేసి చంపేసుంటారనే కోణంలో పోలీసులు కూపిలాగితే పాత పగలతో పాటు దర్యాప్తులో కొత్త కోణం వెలుగు చూసింది. జైలు నుంచి వచ్చిన ఉపేంద్ర ఊళ్ళో ఉంటే తమను చంపేస్తాడనే భయంతో పక్కా స్కెచ్ చేసి హత్య చేసినట్టుగా ఎంక్వైరీలో తేలింది. దీంతో నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంతకుముందు ఈ అనకాపల్లి జిల్లాలో 5 మర్డర్ కేసుల్లో, మర్డర్ ఫర్ గేమ్ కేసుల్లో ముద్దాయిలు ముందు హత్యకు గురయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది కలిసి ఈ ఉపేంద్రని హత్య చేయడం జరిగింది. వాళ్ళని ఈ నిన్న అనగా 2/3/2026న అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు గాని గ్రామస్తులు గాని తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ వాపోయారు ఉపేంద్ర తల్లిదండ్రులు సత్యవతి అప్పారావు. జరిగింది చంపిస్తారని మాట కూడా పోలీసులు కూడా మాకు చెప్పలేదు. ఉదయం 6 గంటల వరకు కూడా తల్లిదండ్రులకి చచ్చిపోయిన విషయం ఎవరు చెప్పనిచ్చలేదు కాదు. ఊర్లో జనాలు చెప్పాలి కదా, ఒక మొక్క మీ అబ్బాయిని ఎవరో చంపిస్తారు, ఇక్కడ ఉన్నారు, మేము వెళ్ళామని మాట ఆలని అన్నారు కదా. ఆ కేకలు ఎట్టి చెప్తారని మనం చేసేవాళ్ళం అయితే ఏదైనా చేద్దాం. మాలో శక్తి లేదు, మాలో అవకాశం లేదు, మా మెత్తనోళ్ళం అయిపోయినాం. నోరు పడిపోయింది. ఊరంతా ఒకటి అయిపోయినారు బాబు. ఊరంతా ఒకటి అయిపోయి ఎవరు పరామరక మా దగ్గరికి రాలేదు. మిస్టరీ వీడింది. నిందితుల్ని కటకటాల బాట పట్టించారు. నిజంగా ఉపేంద్ర ఊళ్ళో ఉంటే తమను చంపేస్తాడనే భయంతోనే తనను హత్య చేశారా, లేదంటే ఇంకేదైనా కోణం ఉందా? కేసులో ఇంకొందరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనే అనుమానాల క్రమంలో ఇన్డెప్త్ గా ఎంక్వైరీ చేపట్టారు అనకాపల్లి పోలీసులు.